ఎం జోజిరెడ్డి సార్ గారు, సీనియర్ మాస్టర్ గారు, సైన్స్ టీచర్, వారిని కూడా సాదరముగా ఆహ్వానిస్తున్నాం. వీరిని సన్మానించడానికి అరియరాజు ఎం కిషోర్ మరియు ఇందిర, వీరి ముగ్గురిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సన్మానానికి నేను అనుకున్నా నాకు తెలియదు. మీరందరూ నన్ను క్షమించాలి. మీరు ఇంత ఉच्च స్థితిలో పోయేటోళ్ళు నా చేత ఎందుకు దెబ్బలు తిన్నారో నాకు తెలియదు. మీరు ఊహించినంత ఎత్తుకు విరిగిపోయినారు. చాలా సంతోషంగా. ఆ భయం వల్లనే ఊహించినంత పైకి పరిగెత్తారు అందరూ. మళ్ళీ వచ్చి ఎక్కడ కొడతారు సార్. థ్యాంక్ యూ. క్లాప్స్ కొట్టండి ప్లీజ్. సార్ గారిని సన్మానించడానికి జి ప్రసాద్ మరియు రవికుమార్ చిన్నోడు, ఉషేనమ్మ, వీరి ముగ్గురిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుంది 50 days బ్యాక్. చాలా మంది స్ట్రగుల్తో వచ్చాము. మనము ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి, ఎంకరేజ్మెంట్గా ఉండాలి. వేదికను అలంకరించినటువంటి రెవరెండ్ ఫాదర్ జాన్ కెనడీ స్వాముల వారికి, అలాగే నాతో పాటు ఈ పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు, అట్లాగనే ఎలిమెంటరీ స్కూల్ పాఠశాలలో పనిచేసినటువంటి రిటైర్డ్ పదవిలో చేసినటువంటి ఉపాధ్యాయులకు, ప్రస్తుత ప్రధానోపాధ్యాయులకు నా నమస్కారాలు. విద్యార్థులకు నా ఆశీస్సులు. నేను 2001 జనవరి నెలలో ఇక్కడికి వచ్చాను. మా మాస్టర్ ఉన్నాడు, ఈ వరప్రసాదరావు. నేను ఎలిమెంటరీ స్కూల్లో 18 సంవత్సరాలు పనిచేశాను అక్కడ. కానీ అది ఒక పల్లెటూరు, అది ఒక పనిష్మెంట్ ప్లేస్ అని చెప్పొచ్చు. కానీ పనిష్మెంట్ ప్లేస్ అయినా కానీ నేను ఎంతో కష్టంతో పనిచేసి రావడం జరిగింది. కానీ ఇక్కడికి రెవరెండ్ ఫాదర్ జార్జ్ స్వాముల వారు అప్పుడు కార్డు రాశాడు. ఒక పావులా 10 పైసలు ఒక కార్డు అన్నమాట. ఆ కార్డు ద్వారా నాకు ప్రమోషన్స్ ఇక్కడ లభిస్తుందని చెప్పి తెలియజేశారు. ఆ కార్డు ద్వారా ఇక్కడికి వచ్చి ప్రయత్నం చేసుకొని మీ మధ్యకి వచ్చాను. నేను వచ్చిన తర్వాత నేను మాలకు వచ్చి దాదాపు ఒక 11 సంవత్సరాలు ఇక్కడ సోషల్ అసిస్టెంట్గా పనిచేశాను. అలాగనే 3 సంవత్సరాల 8 నెలలు ప్రధానోపాధ్యాయులు పనిచేశాను. నాకు క్లాస్ రూమ్లో మీకు మాలకు వచ్చి విద్యాబోధన చేసేటప్పుడు అప్పుడు ఉండేటువంటి ఆనందము చాలా తక్కువ. కానీ ఇప్పుడు చూస్తుంటే మీ ఆనందం చూస్తుంటే ఈ ఆనందం ఆకాశానికి అంటుతుంది. కానీ ఈ ఆనందం మీకు ఎల్లవేళలా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అందులో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మీ కుటుంబాలతో మీరంతా ఇక్కడికి వచ్చారు. మిమ్మల్ని మీ పిల్లలను అందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత మీరు విద్యలో కూడా బాగా రాణించినటువంటి పిల్లలు ఉన్నారు. ఎవరైతే కష్టపడి చదివింటారో వాళ్ళు ఉన్నత స్థితికి చేరుకుంటారు. కష్టం విలువ తెలియనటువంటి విద్యార్థులు వాళ్ళు మాలకు చదువులు వెనకబడి ఉంటారు. కాబట్టి కష్టపడినటువంటి వాళ్ళు ఈనాడు పీజీ కోర్సులు కానీ, గ్రాడ్యుయేషన్ కానీ, ఇంకా మాలకు వచ్చే ఇంజనీరింగ్ కోర్సులు కానీ ఇవన్నీ కూడా చేసి ఉన్నతమైనటువంటి ఈ యొక్క ఉద్యోగాలు ప్రొఫెషనల్ కోర్సులకు పనిచేస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మాకంటే ఉన్నతమైనటువంటి చదువు చదివారు వచ్చి. మేము కోరుకుంటేది కూడా కాదే,
మా స్థాయిలోనే మీరు ఉండమని చెప్పి మేము కోరుకోం. మాకంటే కూడా మీరు ఉన్నతమైనటువంటి భవిష్యత్తును మానకొచ్చి మీరు పొందాలి. తర్వాత మీరు ఆ విధంగా ఉద్యోగాలు సంపాదించుకొని మీ కుటుంబంతో ఆనందంగా జీవించాలి. మీ పిల్లలను కూడా బాగా చక్కగా చదివించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే నేడు సమాజంలో సామాజిక విలువలు పడిపోతున్నాయి. సామాజిక విలువలు పడిపోతే కనుక దానివల్ల మనకు పెద్ద నష్టం జరుగుతుంది. సమాజం అంటే కొన్ని లక్షల కుటుంబాలతో ఉంటుంది. మరి ఈ లక్షల కుటుంబాల సమూహంలో ఈ సామాజిక విలువలు పడిపోవడం వలన తల్లిదండ్రులను ఏ తల్లిదండ్రులు అయితే మన కోసం పాటుపడినారో, ఈ విద్య కోసం వాళ్ళ గురించి పాటుపడి మన ఈ స్థాయికి తీర్చిదిద్దినారో వాళ్ళను మర్చిపోతున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళు మానకొచ్చి మనకు విద్య అవసరమే. విద్య యొక్క గొప్పతనం చాలా గొప్పది. వజ్రాయుధం కంటే కూడా చాలా గొప్పది విద్య. అటువంటి విద్యను పొందినటువంటి మీలో కూడా మానకొచ్చి ఈ యొక్క సామాజికంగా ఎక్కడైతే ఏవైతే రుగ్మతలు ఉన్నాయో వాటి పాల్గొనాలి. తర్వాత మీరు మీ యొక్క తల్లిదండ్రులను మానకొచ్చి ప్రేమతో చివరి వరకు కూడా ప్రేమతో బాగా చూసుకోండి. అలాగనే నైతిక విలువలను కూడా కాపాడండి. పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నటువంటి వారు సంపాదన కోసం పరిగెత్తున్నారు. సంపాదన కంటే కూడా మానకొచ్చి విలువైంది మనకు మానకొచ్చి నైతిక విలువలు. నైతిక విలువలతో మనం ముందు పోయి సంపాదించినటువంటి ఆర్జించిన డబ్బు దానికి విలువ ఎక్కువ. అందువలన మీరు ఆ సంపాదనలో అనైతికంగా మనకు సంపాదించాలి, నాకు అది లేదు ఇది లేదు ఇంట్లో మానకొచ్చి అని చెప్పని ఈ యొక్క మనస్సును మాత్రం చెడగొట్టుకోవాలండి. నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసిన ఒకటి, నాకు ఈ అవకాశం వస్తుందని చెప్పి నేను అనుకున్నాను. ఇంతవరకు 2 బ్యాచ్లు జరిగిపోయాయి. మీరు ఇంత తొందరగా మానకొచ్చి ఈరోజు ఇక్కడ ఈ యొక్క సన్మాన ఆత్మీయ సమ్మేళన ఏర్పాటు చేస్తారని చెప్పి మేము అనుకోలేదు. తర్వాత మానకొచ్చి మీ స్నేహితులు మాకు ఫోన్ చేసి తెలియజెప్పినప్పుడు నేను ఒకసారి మళ్ళా మానకొచ్చి ఈ యొక్క పిల్లలందరినీ కూడా చూడబోతాను అని చెప్పి సంతోషపడ్డాను. నా ఇంట్లో మేము చాలా సంతోషపడ్డాం. నేను స్కూల్కి వచ్చిన వెంటనే అక్కడ బోర్డులో మార్కులు చూశాను. మా ఈశ్వరికి వచ్చిన మార్కులు చూసి నేను సంతోషపడ్డాను. ఆ అమ్మాయి మార్కులు వచ్చి ఒక మంచి భవిష్యత్తును బాగా ఫస్ట్ క్లాస్ పెట్టినట్టు స్కూల్లో ఆ విద్యార్థిని చాలా పై స్థాయికి పోవాలని చెప్పి నేను కోరుకున్నాను. కాబట్టి కొంతమందికి ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వలన ఈ విద్య మీకు కొంతమందికి దూరం ఉంటుంది. అలాగే మీరు మానకొచ్చి ఏదో మా ఫ్రెండ్స్ ఉద్యోగాలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నాయి, నేను వ్యవసాయం చేసుకుంటున్నా, ఇంకా చిన్న వ్యాపారం చేసుకుంటా అని చెప్పి మాత్రము ఎవరే కానీ బాధపడకూడదు. వచ్చి మనకు కావాల్సింది వాళ్ళగా వచ్చి ధైర్యంగా మనం ఏదైనా ఒక వృత్తిని మనం చేపట్టినప్పుడు అది బ్రతుకుదల కోసము, మన కుటుంబం బ్రతుకుదల కోసం వాళ్ళగా వచ్చి ఏ వృత్తి తీసుకున్నామో అక్కడ కష్టపడండి. కష్టపడితేనే స్మార్ట్ జీవనం కొడుతూ ఉంటుంది. కష్టపడకపోతే మాత్రం వాళ్ళకి వచ్చి సుఖమైన జీవితాన్ని వాళ్ళకి కోరుకునేది రాదు. కష్టపడినట్టు వాళ్ళకే ఆ యొక్క ఫలితం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మీ జీవితంలో ఇంకొకటి లాస్ట్ చెప్పేది ఒకటి, నేను మీ యొక్క లైఫ్ స్కిల్స్ మాత్రం మీరు వాళ్ళకి వచ్చి డెవలప్ చేసుకోండి. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రతి ఒక్కరు కూడా లైఫ్ స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవాలి. ఈ సమాజంలో మనం ఉన్నత స్థితికి పోవాలి అంటే కదా మనకి లైఫ్ స్కిల్స్ చాలా అవసరము. కాబట్టి మనము స్టెప్ బై స్టెప్ వాళ్ళకి వచ్చి పైకి మార్గొచ్చి పోయి ఒక ఉన్నతమైనటువంటి మార్గం వచ్చి ఒక లక్షాధికారు ఇంకొకటి కావాలనుకునే దాన్ని కూడా లైఫ్ స్కిల్స్ చాలా అవసరము. కాబట్టి మనము వాటిని మాత్రం వాళ్ళకి వచ్చి మీరు మాత్రం మర్చిపోకండి. మేము విద్యాబోధనలు కూడా వాళ్ళకి వచ్చి కొన్ని స్కిల్స్ ఉపయోగిస్తాం. మ్యాప్ పాయింటింగ్ టైంలో కానీ ఇంకొకటి కూడా మ్యాప్ పాయింట్ చూపించినప్పుడు ఈ స్కిల్స్ ఉపయోగిస్తాం. ఇప్పుడు మీరు వాళ్ళకి వచ్చి విద్యను వాళ్ళకి వచ్చి పూర్తి చేసుకున్నారు కాబట్టి మీకు కావాల్సి ఇప్పుడు లైఫ్ స్కిల్స్ కావాలి. మీ జీవన నైపుణ్యాలు పెంపొందించుకోండి. మీ కుటుంబంలో ఆనందంగా మీరు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఎస్ లక్ష్మణ, ఎన్ ఉమేష్,
దేవాదేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ముగించుకుని థ్యాంక్ యూ వెరీ మచ్. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. మధ్యలో ఉన్నటువంటి పి థోమస్ సార్ మాస్టర్ గారిని సన్మానించమని మునిస్వామి, వెంకటేష్, డేవిడ్ వీరి ముగ్గురిని కూడా ఆహ్వానిస్తూ సౌజన్యని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మునిస్వామి, వెంకటేష్, డేవిడ్, దావీద్ మరియు సౌజన్య ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. థోమస్ సార్ గారిని సన్మానించమని మనవి చేస్తూ ఉన్నాం. సమయం ఆసనం అవుతుంది. ఇప్పుడు ఎస్ జోజిరెడ్డి సార్ గారిని సన్మానించమని దశరథ రామయ్య, రాజశేఖర్, కృష్ణారెడ్డిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. దశరథ రామయ్య, రాజశేఖర్, కృష్ణారెడ్డి మరియు రేఖ. ఒకరు పూలమాల రేఖ గారు మొమెంటంతో సార్ గారు. అందరు గట్టిగా చెప్పట్లు కొడుతూ సార్ గారిని అభినందించడం. ఉమేష్ పాటు మేరీ సుజాతను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మేరీ సుజాత. గట్టిగా చప్పట్లు కొడుతూ సార్ గారిని అభినందించడం. నెక్స్ట్ మన మధ్యలో మరి రామకృష్ణ, రవికుమార్ బి. రవికుమార్ లేరా? గట్టిగా చప్పట్లు కొడుతూ సార్ గారిని అభినందించుకుందాం. పూలమాల వేయండి. నెక్స్ట్ అందరు కూడా క్లాప్స్ కొట్టవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మొమెంటం ఇవ్వండి, మొమెంటం ఇవ్వండి మేడం. క్రాస్గా పెట్టండి, రైట్. మేడం చూడండి. ఓకే. మేడం చూడండి. ఇంకా లేడీస్ ఎవరైనా మిగిలి ఉంటే ప్లీజ్. హనుమంతమ్మ రమ్మ, హనుమంతమ్మ అందరు కూడా గట్టిగా క్లాప్స్ కొట్టండి. తమ్ముడు వెనక కొద్దిగా. సార్ చూడండి. సార్ చూడండి. సార్ వెనక మిడిల్లో నిలబడండి. సార్ చూడండి. సార్ 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 చూడండి. సార్ చూడండి. సార్ చూడండి. రాజేశ్వరి, సంతోషమ్మ ఇక్కడ స్టేజ్ పైనకి వచ్చినటువంటి వారు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే క్షమించండి. దయచేసి మీరే పెద్ద మనసు చేసుకొని ఇక్కడ రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నాకు తెలిసి అందరూ కూడా సార్ వాళ్ళని సన్మానించారని అనుకుంటూ ఉన్నాను. మిగతా వాళ్ళందరూ కూడా స్టేజ్ దిగండి, వారికి ఛాన్స్ ఇవ్వండి. ఆడపిల్లలు కూడా అందరూ మాస్టర్ క్లాప్స్ క్లాప్స్ ప్లీజ్ క్లాప్స్.
సార్ ఇక్కడ రండి. యాక్చువల్గా తర్వాత నెక్స్ట్ డే నేను రిక్వెస్ట్ చేసి మేడం కంపల్సరీగా రావాలి ప్లీజ్ ప్లీజ్ సార్. దెన్ 90% అనేది వైస్ వర్సా రివర్స్ అయిపోయింది. 90% ఐ విల్ కమ్ అండ్ 10% మేబీ డౌట్. మన అదృష్టం. ఎస్టర్డే డే ఫర్ ఎస్టర్డే కాల్ చేసినాడు, ఎస్ వెంకటేష్ షో వీఆర్ కమింగ్. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ మ్యామ్, థ్యాంక్ఫుల్ సార్, థ్యాంక్ యూ. నాన్ టీచింగ్ స్టాఫ్గా పనిచేస్తున్నారు చాలామంది. సో వాళ్ళని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. దానికంటే ముందు సార్ మనకు 2 మాటలు మాట్లాడాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. Thank you so much for honoring me by taking your teacher, Shanta Grace, your teacher. On behalf of also, nanu honor chesinanduku thank you so much. Thank you. మొట్టమొదటగా దేవునికి మా యొక్క హృదయపూర్వక వందనములు, శతకోటి వందనములు. ఈ రోజున మనందరం తిరిగి కలవటానికి మనం ఏర్పాటు చేసుకున్న ప్రతి పనిని దీవించి ఈనాటి కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మనకు మంచి వాతావరణాన్ని ప్రసాదించి అన్ని విధాలా తోడై నీడై నిలిచిన దేవునికి వందనములు అర్పించుకుందాం. కలియుట వీడుట కొరకే, వీడుట కలియుట కొరకే. కన్నవారి కలలకు రూపమిచ్చి, చిన్నారి ఆశలకు ఆశ్రయమిచ్చి, కొత్త ఆలోచనలకు ఊతనిచ్చి, జయం వైపు వెలుగు చుప్పంచి, విజయీభవ అంటూ ఆశీర్వదించి, గెలుపు మలుపు వరకు తోడుగా నిలిచిన వారే మన ఈ ఉపాధ్యాయులు. ఈరోజు ఇంత సంతోషంగా మన అందరం ఒక స్థాయిలో ఉన్నామంటే అది వారి చొరవ, కృషి, ప్రోత్సాహం, మందలింపు. అదే లేకుంటే మనం ఇలా ఉండే వాళ్ళం కాదు. అంతటి మహనీయులను 2003, 2004 10వ తరగతి బ్యాచ్ స్మరణకు తెచ్చుకొని 10 ఏళ్ళు పాఠశాలలో గడిపిన క్షణాలు, మిగిలిన మధురానుభూతులతో ఈ 20 ఏళ్ళు నెమరు వేసుకున్న స్మృతులను గుర్తు చేసుకుంటూ మా ఈ ఆత్మీయ సమ్మేళనంకు విచ్చేసిన మీకు మా పాదాభివందనములు. మధురమైనది స్నేహబంధం, మరుపురానిది స్నేహబంధం. సృష్టిలో అన్నింటినీ మించి అందరినీ ఆదరించే బంధం ఈ స్నేహబంధం. మనుషులు వీడి 2 దశాబ్దాలు గడిచాయి. మనసులు అప్పుడప్పుడు కలుసుకున్నా కానీ మనసులు కలపాలని కోరిన వేదిక ఆత్మీయ సమ్మేళన వేదిక, స్నేహితుల కొలువు ఈ వేదిక. ఎన్నెన్నో జ్ఞాపకాలు, ఎన్నెన్నో సంతోషాలు, ఎన్నెన్నో సరదాలు, చేసిన చిలిపి పనులు, కలబడిన కలహాలు, వాదనలు, తగాదాలు స్నేహంలో శరమామూలే. కలిసిన హృదయాలతో ఆత్మీయ కలయికలు, కలకాలం మరిచిపోని ఎన్నెన్నో తీపి గుర్తులు, ఎదనిండా పరవాలని, ఆప్యాయతలు పంచాలని, అభిమానాలు చాటాలని ఏర్పరచుకున్న అభినివేశమే నేటి ఈ సమావేశం. ఈ 2 దశాబ్దాలలో ఎవరెవరి జీవితాలలో ఎన్నెన్నో మలుపులు, ఎన్నెన్నో సంఘటనలు, అవి సంతోషాలైనా, ఆనందాలైనా, ఆపదలైనా, విషాదాలైనా అన్నీ మరిచి, అన్నీ విడిచి ఆనందంతో అందరినీ కలిపి మనసు విప్పి మాట్లాడుకొని ఎదనిండా సంతోషాలు సంపూర్ణంగా నింపుకొని నవ్వుతూ తుళ్ళుతూ కేరింతలతో కాలం గడపాలని, ఎవరు ఏ గమ్యం చేరినా కలిమిలోనైనా లేమిలోనైనా కలకాలం కలిసుందామని ఒకరికొకరు చెప్పుకునే రోజు ఈ రోజు. అందుకే 2004 10వ తరగతి పాస్ అయిన తరువాత ఏదో ఒక సందర్భంలో కలిసిన వాళ్ళు కొంతమంది ఉంటే, మరి కొంతమంది విద్య, ఉపాధి, వివాహం మరియు ఇతర కారణాలతో ఎక్కడెక్కడికో వెళ్ళి స్థిరపడటం జరిగింది. అయితే ఇన్నేళ్ళైనా ఈ 20 సంవత్సరాల క్రితం
ఈ పాఠశాలలో గడిపిన ఆనందకరమైన క్షణాలు, మిగిలిన మధురానుభూతులు, ఆత్మీయ పలకరింపులు, ఉపాధ్యాయుల వాత్సల్యం మరుపురానివి, అజరామరణమైనవి. ఈ 20 ఏళ్ల జీవన పోరాటంలో విద్య, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, బాధ్యతలో మునిగి తేలిన మనం మన ఉరుకుల పరుగుల జీవితాల్లో ఒక రోజుని మరలా మన మిత్రులతో, ఉపాధ్యాయులతో గడిపి పాత జ్ఞాపకాలను నెమరువేసుకునే అపూర్వ అవకాశం ఈ ఆత్మీయ కలయిక. కుటుంబాలతో సహా పాల్గొని ఈ రోజునే మన జీవితాలలో మరో మధుర జ్ఞాపకంగా మలుచుకోవాలని సహకరించి ఇక్కడకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. మరి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిగిందంటే మరి దీని వెనకాల బ్యాక్గ్రౌండ్లో చాలామంది వర్క్ చేశారు. అంటే మీ అందరి ప్రోత్సాహం వలనే మనం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఎంతోమంది కృషి చేశారు. వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం, వారికి కృతజ్ఞతలు తెలపడం మన బాధ్యత. కాబట్టి వారికి మనం కృతజ్ఞతలు తెలుపుదాం. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుటకు ఎంతో మంది కృషి ఉంది. వారిని గుర్తించి అభినందించడం మన బాధ్యత. ప్రత్యేకంగా రెక్టర్ అండ్ కరస్పాండెంట్ అయినటువంటి ఫాదర్ జాన్ డేవిడ్ గారిని మేము ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం గురించి మా ఆలోచనను ఆయన దగ్గర పంచుకున్నప్పుడు ఆయన చాలా సంతోషించడం జరిగింది. దానికి కావలసిన సపోర్ట్ను ఇచ్చినందుకు మా బ్యాచ్ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం బాగా. తర్వాత మన హై స్కూల్ ప్రజెంట్ హెచ్ఎం అయినటువంటి కేశవయ్య సార్ మా ఆత్మీయ కలయిక కూడికలో విజయంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ మరియు ఈ పాఠశాలకు ఏమేమి అవసరమో ఆ అవసరములను విద్యార్థులకు ఉపయోగపడే విధంగా నిర్వహించడంలో తను చూపిస్తున్న శ్రద్ధ, డెడికేషన్కు చాలా చాలా వందనములు, కృతజ్ఞతలు. ఇక్కడ తరువాత మన ఫ్రెండ్స్ అయినటువంటి చాలామంది దీనికోసం చాలా కృషి చేశారు. ముఖ్యంగా ఇక్కడ కనిపిస్తున్న బ్యానర్స్, ఫ్లెక్సీలు మరియు మనం ఈ బ్యాచెస్, తరువాత ఇన్విటేషన్ కార్డ్స్. ఈ ఇన్విటేషన్ కార్డ్స్ అనేది ఒక్కొక్కరికి వారి పేరు పైన మనం ప్రింట్ చేయడం అనేది అది సాధ్యం కాని పని. అయినా అతను ఎవ్రీడే ఆయన ఏం చేశాడు అంటే 11 గంటల నుంచి మనకు సమయం ఇచ్చేవాడు. ఆయన చాలా బిజీ ఉంటాడు. అయినా మన కోసం ఆయన ఎంతో కృషి చేసి తన సమయాన్ని మన కోసం కేటాయించి మరి 11 తర్వాత రోజు 1-2 o'clock అయ్యేది పడుకునేలోపు. అంత కష్టపడి పనిచేసి మరి మన కోసం చాలా సహకారం అందించాడు ఆయన. కానీ ఈరోజు అనివార్య కార్యాల వల్ల ఆయన రాలేకపోయాడు. ఆయన కూడా మనం ఒకసారి గుర్తు చేసుకొని ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుందాం. ఆయన పేరు వచ్చేసి ఎస్ రవికుమార్, మన ఫ్రెండ్. తర్వాత కమిటీ మెంబర్స్ జస్ట్ లైక్ యాజ్ ఏ ఆర్గనైజర్స్ జైరామ్, ఉమేష్, కృష్ణారెడ్డి, కిషోర్, వెంకటేష్. సో వీరందరూ, ఇంకా మనం ఈ ప్రోగ్రాం ఇంత ఘనంగా జరిగిందంటే ఇక్కడ మెన్షన్ చేసిన పేర్లు ఒక్కటే కాదు, ప్రతి ఒక్కరం మనము పాలు పంచుకోవడం, పార్టిసిపేషన్ అనేది చేయడం వలనే ఈరోజు ఈ విధంగా ఇంత ఘనంగా మనం జరుపుకోవడం జరిగింది. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇక్కడ మనం ఈ కార్యక్రమంలో సౌండ్ సిస్టమ్ ఇంత బాగా ఉందంటే, తరువాత ఈ స్టేజ్ డెకరేషన్ చేసిన వాళ్ళకి, తరువాత మన ఫుడ్ డిపార్ట్మెంట్, కుకింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు
వాళ్ళకి మరి ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే వారందరినీ గుర్తు చేసుకుంటూ మరి మనకి సహాయ సహకారాలు అందించినటువంటి మన బోటింగ్ పిల్లలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని మరి మనము ఇంకా ఎవరినైనా మర్చిపోయి ఉంటే దయచేసి క్షమించి వారందరూ అర్థం చేసుకొని మా అభినందనలను స్వీకరించి మాతో పాటు నడవాలని ఈ యొక్క సమావేశాన్ని ఇంతటితో మనం ముగిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఫాదర్ ప్రకాష్ గారికి అప్పగించడం జరుగుతుంది. మనము ఇంతటితో అయిపోయింది అనుకున్నాము, ఇంకా చిన్న విషయం మిగిలిపోయింది. కేశవయ్య సారు 2 మాటలు మాట్లాడాలి. దానికంటే ముందు జోజన్న వచ్చినారు. మన బ్యాచ్ తరపున వారికి చిన్న కానుక ఇద్దాము. సో పాపం అక్క వాళ్ళిద్దరు కూడా రాలేదు, వాళ్ళకి కూడా కవర్స్ ఇస్తున్నాము. అది కేశవయ్య సార్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము. కేశవయ్య సారు వారికి ఇస్తారు. మరి జోజన్న ఎక్కడ ఉన్నా కూడా స్టేజ్ పైనకి రావాల్సినట్టుగా మనం చేస్తూ ఉన్నాం. అన్లిమిటెడ్ డేటా. సో యూ కమ్ ఫార్వర్డ్. ఎందుకంటే స్కూల్ ఈజ్ ఫేసింగ్ అంటే ఆల్రెడీ చాలా బర్డన్ ఉంది. ఎవ్రీ మంత్ అన్ఎక్స్ప్లెయినబుల్ ఎక్స్పెండిచర్ అనేది దాదాపు 5 నుంచి 6 వేలు వస్తూ ఉంది. అది ఎవరికి చెప్పలేం, దాని లెక్కలు కూడా చెప్పలేం. కానీ 5 నుంచి 6 వేలు వస్తుంది. అది ఎవరు పెట్టుకోవాలంటే మేమే పెట్టుకోవాలి, తప్పదు. సో ఆ విధంగా కొనసాగిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు బయట ఎయిడెడ్ స్కూల్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి, కేవలం మన పాఠశాల మాత్రమే నడపడానికి గల కారణం ఏంటంటే యాజమాన్యం యొక్క విశాలమైన దృక్పథమే దీనికి కారణం. ఇక్కడ తక్కువ కాకుండా ఒక 300 మంది విద్యార్థులు వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇది చాలా రిస్క్. దాదాపు 60-70 వేలు, అది ఇంకా పెరుగుతుంది. నేను ఇందాక చెప్పాను మీకు, అది ₹1,00,000 కావచ్చు. అయినా కూడా వాళ్ళు వెనకాడకుండా సెంట్ ఆంథనీస్ హై స్కూలు, సెంట్ ఆంథనీస్ ఎయిడెడ్ ప్రైమరీ స్కూలు, ఈ రెండింటిని కూడా కొనసాగిస్తాం. 300కు తక్కువ కాకుండా ప్రతి స్కూల్లో విద్యార్థులు వస్తున్నారు. అదేవిధంగా ఆర్ఫనేజ్ ఉన్నది కాబట్టి దీన్ని కంటిన్యూ చేస్తాము అనేటువంటి ఒక విశాలమైనటువంటి దృక్పథంతో యాజమాన్యం నడుస్తూ ఉన్నది. ఆ విధంగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. కాబట్టి నేను కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరేది ఏంటంటే మీ ప్రతి ఒక్క ఆలోచనలో, ప్రతి ఒక్క అడుగులో, ఎందుకంటే మీరు కూడా ఫ్రీ, ఫెయిర్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈ పాఠశాల నుంచి పొందారు. ఎన్నో లక్షలు ఇస్తే తప్ప, ఇప్పుడు మీ పిల్లలకు లక్షలు కడుతుంటారు, మీరు ఫీజులు వేలు లక్షలు కడుతుంటారు. ఎన్నో వేలు లక్షలు ఇస్తే తప్ప ఇటువంటి విద్య రాదు. అటువంటి గొప్ప ఎడ్యుకేషన్ మీ ఉపాధ్యాయుల నుంచి మీరు పొందారు. కాబట్టి అదే రకమైనటువంటి విద్య పొందాలి, అదే రకమైనటువంటి క్వాలిటీ రావాలి అంటే మీ ముందు ఆలోచనలో కలయికల్లో స్కూల్ ఫస్ట్ అండ్ చిల్డ్రన్ ఫస్ట్. కాబట్టి ఈ సందర్భంగా మీ బ్యాచ్ వాళ్ళు ప్రజెంట్ చేసినటువంటి స్మార్ట్ టీవీ ఒకసారి దాని యొక్క అట్ట మాత్రమే ఇస్తే ఇక్కడ పట్టుకొని ప్రజెంట్ చేయొచ్చు. తర్వాత మనం పోయి దాన్ని అక్కడ చూద్దాం. తీసుకురండి. शुभ नामे जाने तव शुभ आशीष माने गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे జై హింద్. ఇప్పుడు గార్లాండ్ రండి. చాలా ఉంటాయండి. చేస్తున్నావా? సో ఇంతటితో ప్రోగ్రామ్ అయిపోయింది. మరొకసారి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun.
మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు పిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోన్లోన సిల్లీ న్యూస్లు బాతులు క్లాసు రూములోన కుప్పి గంతులు మనపురాని తిరిగిగా గుర్తులు. సార్ ఒక 5 సెకండ్స్ ఇటే చూడండి సార్. ఒకరొకరు అటు చూస్తే మొత్తం ఒక 5 సెకండ్స్ సార్. నీ మనసు నొచ్చుకొని ఉంటే సార్ సార్ రెడీ సార్. 5 సెకండ్స్ నాకలే చూడండి సార్. మన్నించండి సార్ 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 ఉండండి సార్. సార్ సార్ ఉండండి సార్. ఓకేనా సార్ 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 ఒకసారి చేతులు అందరూ రెండు చేతులు కళ్ళని తెచ్చిన లెక్కకాయలు మనపురాని తిరిగిదాని గుర్తులండి నీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. రాజేషు ఇచ్చిన రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు పిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోన్లోన సిల్లీ న్యూస్లు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మనపురాని తిరిగిదాని గుర్తులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి.
క్రాంతి కుమార్ అయిపోయినా అట్లే ఉండండి సార్. మేడం మేడం రెడీ అవుతుందా ఉంటుంది ఇప్పుడు చెక్ చేస్తుందా లేపేదా చెక్ చేస్తుందా అవుతుంది అడుగుతాను అనమాట ఇప్పుడు వాళ్ళని అడుగు జస్ట్ అట్లా పోయి అట్లా రాలేదు వీడే నీ తెలిసి స్కూల్ పడతారు లేదులే అసలు బయలుకి వస్తే అది వేరైతుంది అది కాకుండా రైటా రైటా రైట్ పెట్టి లేకపోతే మనం కింద పడితే నడుము తిరుగుతాయి. లేదు
ముఖ్యంగా ఇనిషియేటివ్ తీసుకొని చేసిన వాళ్ళందరికీ కూడా గట్టి క్లాస్ ఇలాగే మన బంధం ఉండాలని ఏదైనా ఆపద వచ్చినా సంతోషం వచ్చినా అన్ని కూడా షేర్ చేసుకోండి. యూ విల్ బి దేర్ ఫర్ ఎవ్రీవన్. అందరికీ కూడా సపోర్ట్ ఇస్తాం. ఎలాంటి హెల్త్ కండిషన్స్ ఉన్నా కూడా సమస్య ఉన్నా కూడా ఒకరితో చెప్పుకోండి. क्रांति कुमार, कृष्णा रेड्डी, किरण कुमार बी, वाई लक्ष्मी नारायण, पी लक्ष्मी प्रसाद, मलक सर पी लक्ष्मी प्रसाद, एस मल्लिकार्जुना, यू मल्लिकार्जुना, स्वामी ए नागराजु जी ओबलेशु एस प्रकाशम एस प्रकाश ए प्रताप बी राजा रत्नराजु यू रामकृष्ण ए रामानुजन పిల్లలు ఎన్నికరా एस रविकुमार मी पढ़ाला गट्टिगा पी संजीवయ్య एस రంగస్వామి తర్వాత అయిపోలేదు ఇంకా ఎస్ శ్రీనివాస్ రెడ్డి ఏ సురేష్ కుమార్ ఏ సురేష్ కుమార్ ఉమేష్ ఏ ఉమేష్ మారలేదు పి వెంకటేశ్లు వెంకటేశ్లు చూసి నేర్చుకోండి జి ఎల్లప్ప అమ్మాయిలు నాగరాజు వచ్చింది నాకు నిజమే నాగరాజు కలబావి ఇదిగో టీ కొట్టు అమ్మాయిలకి ఇప్పుడు అందరు నిశ్శబ్దం ఉండండి. అబ్బాయిలు రోడ్డు మీద వేసుకోండి. ఈశ్వరి ఏమన్నా నవ్వుతున్నావు? ఏమన్నా నవ్వుతున్నావు? డి ఈశ్వరి డి ఈశ్వరి నువ్వే పలకాలి. ఎస్ హుసేనమ్మ డి ఇందిరమ్మ ఆర్ మేరీ సుజాత బి నీలావతి డి రేఖ రోజు మీకు అలవాటు ఏంటది ఇవన్నీ. ఎస్ రోజావతి నువ్వు పండగ డ్యాన్స్ వేయాలమ్మా. కే రాజేశ్వరి సంతోషమ్మ వై సంతోషమ్మ బి శిరీష
అమ్మాయి రేపు ప్రోగ్రామ్ ఉంది, పాట పాడాలి నువ్వు. జీ సౌజన్య గట్టి చెప్పు. ఎం సుజాత, జీ శ్యామల. రాని వాళ్ళు రేపు చెప్పండి, వాళ్ళు ఒక్కొక్కసారి 100 సార్లు రాయాల. నేను లేటు రాను. ఇంకెవరి పేరైనా రాలేదా? గోల్డ్ శివ, గోల్డ్ శివ నెంబర్. గోల్డ్ శివ ఇదిగో అందరికి నెక్స్ట్ వచ్చేటప్పుడు శివ కానుక ఇస్తాడంట తప్పకుండా. మైనింగ్ కేజీఎఫ్ మైనింగ్ ఈ అమ్మాయిని తీసుకొని నేర్చుకోండి. ఇంకా ప్రసాద్ పేరు మర్చిపోయాడు కదా. ప్రసాద్ పేరు పిలిచాను మామూలుగా వచ్చి, కానీ వినలేదు. ప్రసాద్ ఇప్పుడు కూడా చీరా.